లేదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరు భరత్ గారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్తే నమ్ముదాం. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కదా, మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. అంటే నేను తెలుసుకుంటా, మీరు తెలుసుకుంటారు, ఆయన తెలుసుకోడు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు మనల్ని కాపాడే డాక్టర్ల యావరేజ్ లైఫ్ 55 ఏళ్ళు, మనదేమో 70 నుంచి 80 ఏళ్ళకి పోతున్నది. మీరు గూగుల్లో చూడండి. ఎందుకంటే ఇంజనీర్స్ ఏమనుకుంటారంటే మాకంతా తెలుసు అనుకుంటారు. మనమేమో మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళకంటే మనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే టెక్నికల్ అంశాల్లో కొన్ని పదాలు మనకు తెలియకపోవచ్చు. స్టడీ చేస్తే మనకు కూడా అర్థమవుతాయి. ఒకటేనండి నేను అనేది ఏంటంటే, బ్యారేజీలు ఇసుకల్నే కడతాయి. విశ్వేశ్వరరెడ్డి గారు ఒకవేళ టీవీ చూస్తుంటే కనుక వారిని గూగుల్లో సెర్చ్ చేయమని చెప్తున్నాను నేను. ఫరక్కా బ్యారేజ్ కూడా 30 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు. అది కూడా ఇసుకల్నే కట్టారు. ఏ బ్యారేజ్ అయినా ఇసుకల్నే కడతారు. ఎక్కడైనా రాక్ అనేది ఉన్నట్టయితే, ఇప్పుడు దుమ్ముగూడెం ఉంది. దుమ్ముగూడెంలో మనం స్టోరేజ్ బాగా పెట్టుకున్నాం, 26 టీఎంసీలో పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకున్నాం. ఎల్లంపల్లిలో రాక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. మన మధ్యలో ఎక్కడ కూడా రాక్ లేదు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు చెప్పినట్టే మనకు నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు అన్నట్టు మీకు నీళ్లు రావు, మీకు ఇక్కడ రాక్ లేదు, మీకు డ్యామ్ కట్టలేము అని చెప్పి 57 ఏళ్ళు మనల్ని అరిగోస పెట్టారు కదా. అట్లే వదిలేద్దామా? దేశంలో ఎన్నో దిక్కుల బ్యారేజీలు రాక్ లేకుండా కట్టినవి ఉన్నాయి కదా. మరి అవన్నీ తప్పని చెప్తారా విశ్వేశ్వరరెడ్డి గారు? ఓకే, అనే సమాచారం లోపం ఈటలు చెప్పిన దాన్ని బట్టి ఏమనిపించింది? ఈటల అన్ని విషయాలు నిజమే చెప్పారా? అసలు ఈటల దగ్గర ఏమున్నదండి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి? ఎందుకంటే అది ఆయన దగ్గరికి రాదండి. అది కార్పొరేషన్ పరిధిలో ఉంటది ప్రాజెక్టు. ఎందుకు పిలిచారంటారు? ఆయన ఈ కమిటీ ముగ్గురి ఇది ఉంది కదా, రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల మీద ముగ్గురు పేర్లు ఉన్నాయి కదా, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అండ్ ఈటల రాజేందర్. దానికోసం పిలిచారు. ఆయన ఒకటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పీసీ ఘోష్ గారికి ఏమి ఇచ్చారంటే, ఈ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి పోదండి, ఇది కేవలం కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి పోతుంది. మేము వాళ్ళకి గ్యారెంటీలు ఇస్తాం తప్ప వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఆ బిల్లులు మా దగ్గరికి రావు, ఆ క్లియరెన్సెస్ కూడా మేము చేయము, మాకు సంబంధం లేదన్నాడు. ప్రాజెక్ట్ సంబంధించి కేబినెట్ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అంతవరకే నాకు తెలుసు. ఇక మిగతా విషయాలు ఏవి కూడా నాకు సంబంధం లేదు, నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదన్నాడు. ఆయన పిలవాల్సిన అవసరం కూడా లేకుండే. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారిని, హరీష్ రావు గారిని కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నికల్ అంశాల విషయంలో వాళ్ళు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. ఆ విషయం మనందరికంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయంలో కూడా సంబంధం లేదు. డిజైన్ల విషయంలో ఒక నిమిషం, మీ రిపోర్టర్ ఉంటాడు. దాదాపు 115 మంది సాక్షులను విచారించారు. ఎవరు కూడా డిజైన్ కేసీఆర్ ఇచ్చిండని చెప్పలేదు. చెప్పనప్పుడు ఎట్లా నమ్ముతారండి? ఘోష్ గారికి ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. తర్వాత అవినీతి గురించి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే మొత్తం ఆయన రోలే ఉందని చెప్తారు. అంటే ఆయన సమక్షంలో డిస్కషన్ జరిగినాయి. ఆయన సమక్షంలో ఇంజనీర్లు పరిశీలన చేసి అప్రూవ్ చేశారు. ఆయన సమక్షంలో ఇంజనీర్లు సంతకాలు పెట్టారు. ఆయన సమక్షంలో డిపిఆర్ తయారైంది. బట్ సమక్షమే తప్ప ఆయన జోక్యం లేదు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అది ఏదైతే ఉందో మనది అటానమస్ అండి. మన సిడబ్ల్యూసి కూడా మనం ఇచ్చిన డిజైన్స్ ను అప్రూవ్ చేయాలి. ఆ ప్రివిలేజ్ తెలంగాణకు ఉంది, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉంది. మనకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్టే ఫైనల్. సిడబ్ల్యూసి కూడా అందులో ఏలు పెట్టదు. కాబట్టి వారు చెప్పిందే మనం నమ్ముదాం. వారు ఏమన్నారంటే డిజైన్స్ మేమే చేశాము అని అన్నారు. రెండవది కొంచెం మాకు తొందర అయింది, ఎందుకంటే వ్యాఫ్కోస్ ఇంజనీర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, వ్యాఫ్కోస్ అధినేత జైల్లో ఉన్నాడు. అన్నెసరీ అంశాలు తీసుకురావద్దండి. ఇప్పుడు వ్యాప్కోస్ ఇంజనీర్ కు కేసీఆర్ లంచం ఇస్తేనే జైల్లో ఉన్నాడని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పగలుగుతారా? అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయినంత మాత్రాన వాళ్ళు డబ్బులు తీసుకోలేదని కాదు, అదే స్థాయి అదే విధంగా డబ్బులు ఇచ్చారు కాబట్టి కరప్షన్ పాల్పడ్డాడు కాబట్టి జైల్లో ఉన్నారంటారు. అంటే బేస్లెస్ ఆరోపణ చేయకూడదు. ఆయన ఒక ఎంపీ. ఆయన కాళేశ్వరంలో కమిషన్ వల్లనే ఏమైనా చెప్పిందా? ఈడీ చెప్పిందా? కాళేశ్వరం కాదు, అంటే అట్లా ఇట్లా చాలా చేశాడు అందుకనే జైల్లో ఉన్నాడు అంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి ఇక్కడ మనకు డిబేట్ అవసరమే లేదు. వ్యాప్కోస్ అనేది చైర్మన్ పరిధిలో ఉండొచ్చు కానీ చైర్మనే సమస్తం కాదు కదా. ఇక్కడ చైర్మన్ వస్తాడా? ఇక్కడ కాళేశ్వరంకు అక్కడ పోయి పరిశీలన చేసేది ఇంజనీర్స్, రిపోర్ట్ ఇచ్చేది ఇంజనీర్స్. చైర్మన్ కు కరప్షన్ అది ఆధారాలతో జైలు పోతే మనకి ఎందుకు అది డిస్కషన్ పాయింటా మనకు? అంటే వ్యాప్కోస్ గురించి ఇప్పుడు ఎందుకంటే మీరైనా లేకపోతే బీఆర్ఎస్ అయినా వ్యాప్కోస్ డిపిఆర్
సార్ ఒకటి చెప్పనా, డిజైన్ వ్యాప్కో చేసిందంటే వ్యాప్కో సంబంధించిన ఆ ఇచ్చిన ఆయన జైల్లో ఉన్నాడని చెప్తున్నారు ఎవరైతే. ఉండనియండి, నేనేమంటున్నా అంటే ఆయన ఆ టైంలో చైర్మన్ ఉన్నాడా లేదా అంటే డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే ఆయన మేనేజ్ చేశారు మీరు అని చెప్తున్నారు. ఎందుకు మేనేజ్ చేయాలి? వ్యాప్కోస్కి ఏం సంబంధం అండి? ఎందుకు మేనేజ్ చేయాలి? ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కడితే ఏమన్నా కేసీఆర్ పొలాలకు నీళ్ళు వస్తాయా? మేడిగడ్డను ఒక ఇంచు కిందికి జరుపుతానో లేకుంటే 1 మీటర్ పైకి జరుపుతానో కేసీఆర్కి ఏమన్నా పొలాలకు నీళ్ళు వస్తాయా అండి? లేదా కేసీఆర్ భూములు ఏమన్నా గవర్నమెంట్ ఎక్కువ రేటు కాదు నిజంగానే కేసీఆర్ పొలాలకని కాదు. కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఆయన అనుకున్నది చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏం అనుకోలేదు భరత్ గారు. మేడిగడ్డ ఎక్కడదో కూడా ఆయన తెలియదు, మీకు తెలుసా? నేను అనుకున్నది చేయాలంటే ఇది ఇప్పుడు ఎవరు ఇల్ ఇంటెన్షన్ కాదు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనుకున్నారు. కాళేశ్వరం ద్వారానే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ మొత్తం అంటే ఎంటైర్ ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని బలంగా నమ్మారు. ఆ విషయంలో నో డౌట్. వినండి అందుకోసం ఆయన ఇంతకుముందు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నారు కదా 2 సంవత్సరాల కట్టుడైందని చెప్పి. ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి కట్టడాన్ని నేను కూడా సమర్థించాను. సంవత్సరాలు జరిగితే ఏమైంది? కాస్ట్ ఎస్కలేషన్ అవుద్ది. 90,000 కోట్లు 93,000 కోట్లు అయ్యేది 3 లక్షల కోట్లు అయ్యేదేమో ఇంకా ప్రాజెక్ట్, అంతే కదా. ఇప్పుడు సో ఒకటి ఇప్పుడు మంచి వస్తే డెఫినెట్ గా కేసీఆర్ నిజంగా మీరు చెప్పినట్టు మంచి జరిగింది అనుకోండి ఇంకా 20 సంవత్సరాల తర్వాత అప్పుడు కాళేశ్వర స్ఫూర్తి ప్రదాత అనే అంటారు, చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు పిల్లర్ 2 కూలిపోయింది కాబట్టి టెంపరీ వచ్చింది కాబట్టి ఇప్పుడు తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఇప్పుడు చరిత్ర తేల్చాలి అల్టిమేట్ గా. 91 ఏం చరిత్ర అండి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 1 సంవత్సరం ఒక రబీ పంట తప్ప ఏ పంటకు నీళ్లు రాకుండా ఉండేది కాదు. ఎప్పుడో కంప్లీట్ అయ్యేది మేడిగడ్డ. వీళ్ళు ఏంటంటే కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డ. నేను అనేది ఇప్పుడు మనం ఈ వీళ్ళు కాదండి, ఇంకో 20-25 సంవత్సరాల తర్వాత ఇది కరెక్టా కాదా అన్నది అది తెలుస్తుంది. ఇప్పుడు 1991 లో గ్లోబలైజేషన్ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు మెచ్చుకున్నారు? మెచ్చుకోలే కదా. తెలంగాణ 96 లో పివి నరసింహారావు పెట్టారు కదా ప్రజలు. మీరు ఇట్లా మాట్లాడితే తెలంగాణ రైతుల కోపం వస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 23 దాకా వాళ్ళు పంటలను అనుభవించారు. దీన్ని చరిత్ర ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాళేశ్వరం అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనేది 4 ఏళ్లు ప్రూవ్ అయింది. తర్వాత చరిత్ర తెలంగాణ రైతులు కన్విన్స్ అయితే ఎందుకు కూడా ఇచ్చారు మరి? దాది మీరే చెప్పారు కదా, మీరే ఏమన్నారు? రైతులు కదా. మీరు రీప్లై చేయండి. కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం గట్టక ముందు 18 లో గెలిపించారు భరత్ గారు. కాళేశ్వరం అనేది 40 రోజుల కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు. రెండో పాయింట్ చెప్తున్నారు. 2018 లో కాళేశ్వరం గట్టక ముందు గెలిపించారు. కట్టిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఓడిచ్చారు. అది వినండి, హైదరాబాద్ లో ఓడిపోలేదు. మీరు చెప్తున్న ఈ మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజామాబాద్ లో, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో ఎక్కడైతే అదే మరి కాళేశ్వరం ఏరియాలనే బోట్లు పడద్దు. మహబూబ్నగర్ ఎందుకు పడలేదండి? నల్గొండలో ఎందుకు పడలేదు? దక్షిణ తెలంగాణ కాళేశ్వరం వాళ్ళు అక్కడ మాకు కట్టలేదు ప్రాజెక్ట్, అక్కడ కట్టారు ఇక్కడ కట్టలేదని చెప్పి వాళ్ళు కాదు భరత్ గారు. రూరల్ లాస్ట్ అయింది. మీరు ఒక 2 గంటలు డిస్కషన్ పెట్టండి, 26 కారణాలు చెప్తాను నేను. అందులో ఇప్పుడు రోజు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈటల లాండర్ ఒక్కటే అయిపోయింది. హరీష్ రావు కేసీఆర్ అటెండ్ అయినప్పుడు కూడా మీరు వస్తారు కదా. నేను ఏమంటున్నా 26 కారణాలు ఉన్నాయి. మీరే చెప్పారు ఇదే డిస్కషన్ లో. ఇవాళ దానిలోనే కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో మీరే చెప్పారు. ఆరోగ్యన్స్ యాక్సెసిబిలిటీ చెప్పారు. ఇది కూడా కారణం కదా, ఇది కూడా కారణం కదా అంటారా? 26 కారణాల్లో ఇదొక కారణం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే చరిత్రలో 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద కాళేశ్వరానికి వచ్చినప్పుడు కాళేశ్వరం తట్టుకొని నిలబడ్డదంటే అదే సరిపోతుంది సర్టిఫికేట్ ఇస్తా, అంతకంటే ఏం కాదు. ఇవాళ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఆ పియర్ కూలిన దానికి దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. కానీ సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేయడానికి మన ఎన్డీఎస్ఏ దగ్గర ఆధారాలు లేకుండే. అందుకని వాళ్ళు ఏమన్నారంటే టెక్నికల్ కమిటీ వేసి విచారణ జరిపి ఎందుకు కుంగిందనేది వెలికి తీయండి అన్నారు. అంటే ఈ రోజు కూడా ఐజాన్ టుడే ఇవాళ 7వ తారీఖు ఈ రోజు కూడా కారణాలు అనేవి స్పష్టం కాలేదు. నేను కూడా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా ఇక్కడ.